ప్రజలను డిఫీట్ చేస్తున్నారు. కరెక్ట్. సో నాగభూషణ్ గారు తప్పేటట్లేదా ఆయనతో పాటు మిగతా సభ్యులకు కూడా? అంటే మిగతా సభ్యులకి వెళ్దామని ఉన్నా కూడా ఆయనకు భయపడి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదండి. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళకి ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనకి పెద్ద మైలేజ్ రాదండి. అపోజిషన్లో ఉన్నప్పుడే వస్తుంది. మన వాయిస్ పబ్లిక్ అంటున్నారు, మన ఎక్కువ మంది అంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన స్పీచ్ చెబుతున్నారు అనుకోండి, సర్లేదు ఇది రోజు చెప్పే సోదేగా అనుకోండి. అదే అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్తే అబ్జర్వ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ సమస్యలు కదా మనం మాట్లాడేది. అసలు అది ఆపర్చునిటీ అనేది వదులుకున్నారు. అది అసలు అంతకంటే దౌర్భాగ్యం లేదు. అసలు అపోజిషన్లో ఉన్నవాడు మన వాయిస్ 10 times వినపడుతుంది. అధికారంలో ఒకసారి ఎదగడానికి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఎక్కువ మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకి ఉన్న జనం ఎందుకు వస్తారంటే అపోజిషన్లో వాయిస్ గౌరవం. అది ఇప్పుడు నేను అనేది ప్రకారం ఏం జరుగుతుంది అంటే మనం ఇంకా ఈ సంవత్సరం ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒకటండి, అతను వచ్చి వాడుకోగలిగితే ఇది, లేదంటే పబ్లిక్ మళ్ళా ఇంకా పూర్తిగా తిరస్కరిస్తారు. ఇప్పుడు నాగార్జున గారు అతను అంతకుముందు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా తర్వాత గెలిచాడుగా 2019లో 2-3 అసెంబ్లీకి వెళ్ళకపోతే. సో వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది? అతను డిఫరెంట్ వేలో ఆలోచిస్తుంటాడు. ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు అతను ఇందాక సంవత్సరంన్నర నుంచి ప్రజల్లోకి వెళ్తానని వెళ్ళకుండా ఒకసారి తెనాలేమో రౌడీల దగ్గరికి, నెల్లూరేమో గోవర్ధన్ రెడ్డి దగ్గరికి, రాజమండ్రి జైలుకి, కడప జైలుకి, ఇట్లాంటివి తప్పితే ఎక్కడ పబ్లిక్గా ఒక యాజిటేషన్లు చేసింది, ధర్నాలు చేసింది ఎక్కడ లేదు. ఇప్పుడు నన్ను కూడా ఈ కాలేజీల మీద చేశారు కానీ ఆయన ఎక్కడా లేడు అక్కడ. అది నేను అనేది ఇప్పుడు ఇవాళ ఉందండి, వాళ్ళు ఇండియా మొత్తం కూడా ఈ రోజున జిఎస్టీ మోడీ గారు తగ్గించారు. మనకు మెడిసిన్స్ రేట్లు తగ్గినాయి, నిత్యావసర వసూలు రేట్లు తగ్గుతున్నాయి. ఇవాళ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు, ఇవాళ మా బీజేపీ వాళ్ళు కూడా అసెంబ్లీకి టీ-షర్ట్లు వేసుకొని, ఎందుకంటే అవేర్నెస్ తీసుకురావడానికి. ఇప్పుడు కనీసం దాని మీద ఒక కామెంట్ కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలి. అసలు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా గొప్పగా ఏ దేశంలో అయినా సరే రేట్లు పెరగడం తప్ప తగ్గడం లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం రేట్లు తగ్గించగలిగామంటే అది మోడీ గారు గొప్పతనం. ఏం చెప్తారు ఫైనల్గా? వాట్ రూల్స్ ఆర్ సేయింగ్?